2014లో తాను ఏం చెప్పాడు, తాను ఏం చేశాడు అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా మర్చిపోకుండా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. 2014 ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఆ చంద్రముఖి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఆ చంద్రముఖి పాలనలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురి కూటమి 3 పార్టీలతో కూటమిలోకి వచ్చాడు. ఇదే ముగ్గురి కూటమితో 2014లో ఇవే 3 పార్టీలు గుర్తున్నాయా? 2014లో మీ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్ గుర్తుందా అన్నా? ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇదే 3 పార్టీలతో కూటమి, ఒకవైపున చంద్రబాబు కనిపిస్తాడు, మరోవైపున దత్తపుత్రుడు కనిపిస్తాడు, పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది. కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. పంపించడమే కాదు, తన ఈనాడులోను, తన ఆంధ్రజ్యోతిలోను, తన TV5లోను అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టాడు. గుర్తున్నాయా చంద్రముఖి రోజులు? గుర్తున్నాయా అన్నా? ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన రాసిన ముఖ్యమైన హామీలు చదవమంటారా? జరిగాయా లేదా మీరే చెప్తారా? చదవమంటారా అక్క? చదవమంటారా అన్నా? చదవమంటారా తల్లి? ముఖ్యమైన హామీ అని అంటూ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఏమక్కా చేశాడా? ఏమన్నా చేశాడా? ఏం చెల్లెమ్మ చేశాడా? 1 రూపాయి అయినా చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెల నిరుద్యోగ భృతి. మరి 5 ఏళ్లలో అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. 3 సెంట్ల కదా దేవుడు ఎరుగు. మీలో ఏ ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా? రెండు చేతుల పైకెత్తాలబ్బా, ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ విజయనగరంలో కనిపిస్తా ఉందా?